నిర్దేశం చేశారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అత్యంత విలువైన ఎర్రచంద్రం అడ్డగోలుగా నరికేసే జిల్లాలు, రాష్ట్రాలు దాటించి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థ పటిష్టపరచాలని అటవీ శాఖ అధికారులను పవన్ ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడంతో పాటుగా వారి వెనుక ఉన్న పెద్ద తలకాయలను అదుపులోకి తీసుకోవాలన్నారు. ఇటీవల కడప జిల్లా పొట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచంద్రం డంప్ స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కడప జిల్లా అటవీ శాఖ అధికారులు ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదించారు. కడప జిల్లాకు సంబంధించిన కేసు వివరాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచంద్రం వృక్షాలు నరికేశారని, ఆ దొంగలు ఎక్కడెక్కడ దాచారో తక్షణమే గుర్తించాలని ఆదేశించారు. ఎర్రచంద్రం స్మగ్లర్స్ నెట్వర్క్ నడిపిస్తున్న కింగ్ పిన్స్ ను పట్టుకోవాలన్నారు. రవాణా దశలోనూ దాచి ఉంచిన దగ్గరలో పట్టుకోవడంతో పాటుగా నరికివేత కూలీలు, రవాణాదారులు, తెరవెనుక ఉండి నడిపిస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. అలాంటి కింగ్ పిన్స్ ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా కేసులో పకడ్బందీగా నమోదు చేయాలని ఆదేశించారు. గతంలో ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో అరెస్టే బెయిల్పై బయట తిరుగుతున్న వారి కార్యకలాపాలు, వారికి ఎవరెవరితో లావాదేవీలు నడుస్తున్నాయి ఇలాంటి అంశాలపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ దిశగా అటవీ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాకు సంబంధించి ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలపై అధికారులతో చర్చించారు. నమోదైన వాటిలో ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయో, ఎన్ని కేసులు వీగిపోయాయో వివరాలు అందించాలని ఆదేశించారు. కేసులు వీగిపోతే దానికి గల కారణాలు తెలపాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, నేపాల్ దేశంలో పట్టుబడ్డ కేసుల్లో అక్కడ ఉండిపోయిన ఎర్రచంద్రం దొంగలు తిరిగి తెచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు డిప్యూటీ సీఎం.